సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి ఖర్చు ఎంత అవుతుందని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఢిల్లీకి వెళ్ళి కనుక ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే కాస్త అటు ఇటుగా నాకు తెలిసి ఫీజేమో ఒక 2, 2.5 లక్షలు ఉంటుంది. నెలకి ఒక 20,000 రూపాయలు రూమ్ రెంట్ లాంటివి ఉంటాయి. టోటల్‌గా ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే హైదరాబాద్‌లో కనుక ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఫీజు కాస్త అటు ఇటుగా 1,50,000 నుంచి 2 లక్షలు ఉంటుంది. హాస్టల్ ఫీజేమో నెలకి 10,000 రూపాయలకి అటు ఇటు ఉంటుంది. దాని ప్రకారం కాస్త అటు ఇటుగా ఒక 2 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నట్లయితే కనుక టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఆన్లైన్లో కనుక ఎవరైనా ఒక చోట ఇంట్లో కూర్చుని కోచింగ్ తీసుకున్నట్లయితే కనుక నాకు తెలిసినంత వరకు ఒక 80-90 వేల రూపాయల ఫీజు కొంచెం ప్రామినెంట్ కోచింగ్ సెంటర్లో తీసుకునే అవకాశం ఉంది. అది కూడా మ్యాక్సిమం ఒక 1 lakh దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎన్సీఆర్టీ పుస్తకాలు లాంటి వాటికి అయ్యే ఖర్చు ఇంకొంచెం ఒక 5-6 వేల రూపాయలను, ఇతర పుస్తకాలకు అయ్యే ఖర్చు 2-3 వేలు, టోటల్గా ఒక 8-10 వేల వరకు బుక్స్కి అవుతుందని నాకున్న అంచనా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ బడ్జెట్, మీరు ఐఏఎస్ ప్రిపరేషన్కి వెళ్ళడానికన్నా ముందే మీ బడ్జెట్ ఎంతో తెలుసుకుని దాని ప్రకారం తీసుకోండి. ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 8897826108కి ఫోన్ చేసి కండిషన్స్ అప్లై, నా యొక్క టైం తీసుకోండి. అయితే ఈ ప్రాసెస్లో ఒకవేళ మీకు ఒక బడ్జెట్ తక్కువ ఉండో లేదా ఇతరత్రా ఉండో ఇబ్బంది ఉండి, అంటే ఐఏఎస్ తీసుకోవాలి కోచింగ్ కానీ నాకు ఇబ్బందికరంగా ఉంది ఫీజుల పరంగా అని అనుకున్నవాడు ఎవరైనా ఉంటే కనుక ఈఎంఐ సదుపాయం ఉన్నవారు కూడా, మీరు నెలకింతని పే చేసుకుంటే ఉన్నవారు కూడా ఉన్నారని నాకున్న అంచనా. అలాంటి ఈఎంఐ సదుపాయం కానీ నేను ఉన్నంతలో నాకు తెలిసినంత వరకు ఇంత ఖర్చు లేకుండా, అంటే 90,000 80,000 లాంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అలాగే ఈఎంఐ ఫెసిలిటీస్ లాంటి వాటివి కూడా ఎక్కడున్నాయి, ఎవరున్నాయి, ఏంటి లాంటివి, అసలు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎలాగా అనేదాన్ని తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక ఆడియో కాల్లో నాతో మాట్లాడచ్చు, లేదా వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు, లేదా వ్యక్తిగతంగా నన్ను కలిసి మాట్లాడచ్చు. బట్ ఖర్చు ఎంతో తెలుసుకోకుండా మాత్రం దెక్కండి.